అందరూ కూడా తల నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మమ్మల్ని కన్నా మా గొప్ప నాయన తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకందరికీ కూడా ప్రసాదించిన విధానం బట్టి నాయన తండ్రి, గడిచిన నాయన తండ్రి 360 రోజులు మమ్మల్ని అందరం కూడా కాపాడినైనా తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలోనైనా తండ్రి మొదటి దినం మొదలుకొని మరలా రెండవ దినంలోకి మమ్మల్ని అందరం కూడా ప్రవేశపెట్టిన విధానం బట్టి ఈ యొక్క ఉదయం మొదలుకొని యొక్క రాత్రికాల సమయం వరకు ఈ యొక్క సజీవ లెక్కల్లో ఉంచి మాకందరికీ కూడా చక్కటి ఆరోగ్యమును ఆశించిన విధానం బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తులో పేట నీకు హృదయపూర్వకంగా వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి యొక్క సమయంలో నీ యొక్క వాక్కులను వినిపించబోతుండగా వినిచిన మీ పిల్లలందరికీ కూడా వినగల చెవిని, గ్రహించగల మంచి మనసును ప్రసాదించండి. చెప్పనైనా నా ద్వారా మీరేతో మాట్లాడమని ప్రార్థిస్తూ రావాల్సిన పిల్లలందరినీ కూడా త్వరగా నీకు సన్నిధికి నడిపించమని ముందున్న సమయంతో మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నా మాట హెచ్చిస్తూ మా ప్రభును నీ ప్రియకుమారును మా కొరకే పరలోకం నుంచి భూలోకానికి తిరిగి రానటువంటి యేసుక్రీస్తుల పేట ఈ ప్రార్థనకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే మంచండి ప్రేమైన దేవుడులారా, ఈ యొక్క విలువైన సమయంలో విలువైన వాక్కులను వినిపించటానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి మరి స్థానిక సంఘ కాపరైనటువంటి మరి ప్రసంగ్ సార్ గారికి, స్థానిక సంఘంలో సంఘ పెద్దలుగా ఉన్నటువంటి సంఘ పెద్దలకు, చేరువచ్చినటువంటి దేవుని పిల్లల్ని మీకు అందరికీ కూడా మన ప్రభును లోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల పేట నా యొక్క హృదయపూర్వక వందనములండి. అందరికి కూడా వందనములు. సరే గమనించండి ప్రియమైన దేవుడిలారా, మరి కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కాబట్టి మీరందరూ కూడా కేవలం ఇక్కడికి వాక్యాన్ని వినటానికి మాత్రమే వచ్చారని మర్చిపోవద్దండి. మరలా చెప్తున్నానండి, మనమందరూ కూడా ఇక్కడికి వచ్చింది దైవ వాక్కులను విని దేవుని మాటలను నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని ఎవరు కూడా మర్చిపోకుండా చెప్పబడుతున్నటువంటి కొద్దిసేపులో జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలని మనం చేసుకుంటూ మరి యొక్క సమయంలో ఎవరికి నూతన సంవత్సరం, ఎవరికి కొత్త సంవత్సరం అనే అంశాన్ని కొద్దిసేపు మనం మాట్లాడదామండి. చేరువచ్చిన మాకందరికీ కూడా 2003 సంవత్సరం గడిచిపోయి 2024లో అడుగు పెట్టిన మాకందరికీ కూడా నూతన సంవత్సరం వచ్చింది. మరలా ఏంటి, ఎవరికి నూతన సంవత్సరం ఏంటి, మాకందరికి కూడా నూతన సంవత్సరమే కదా అని మీరు అనుకోవటం అక్కడే పొరపాటు. ప్రేమైన దేవుడులారా, చూద్దాం దేవుడు ఏం చెబుతున్నాడో, ఏమి వినిపించబోతున్నాడో ప్రతిదీ కూడా బైబిల్ ప్రకారంగా మనమందరం కూడా ఈ యొక్క సమయంలో ఈ యొక్క విలువైన వాక్కులను విందామండి. ఎవరు కూడా అజాగ్రత్త ఉండకోకుండా మరి పిల్లల్ని కూడా మీ అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేసుకుంటూ సమయాన్ని వృధా చేయకోకుండా నేను బైబిల్లోకి వెళ్తున్నాను. జాగ్రత్తగా వినండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. జాగ్రత్తగా వినండి ప్రేమైన దేవుడులారా. చేరువచ్చిన ప్రతి ఒక్కరూ, స్త్రీ పురుషులు, పిల్లలు మరియు పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. జాగ్రత్తగా వినండి ప్రేమైన దేవుడులారా. చేరువచ్చినటువంటి మీకు అందరికీ కూడా బైబిల్లో ఏం వ్రాయబడిందంటే ఇందాక మనం అందరం కూడా చదువుకున్నాం. చేరువచ్చినటువంటి మీరు, చదవండి మరలా, వినువారు మాత్రమై ఉండి సరే మంచిదండి. జాగ్రత్తగా అండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. అంటే చేరువచ్చిన మీరందరూ కూడా మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు వినువారు మాత్రమై ఉంటే
ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి న్యూ ఇయర్ కూడా మనమందరం కూడా మందిరాలకు వెళ్తున్నాం, మహాజ్ఞానాన్ని వింటున్న మనము వినుట మట్టుకే పరిమితం అయిపోతే మనం ఏం చేసుకున్న వారం అవుతాం? మోసం చేసుకున్న వారం అవుతాం. కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, మీరు ఏదైతే విన్నారో, మీరు ఏదైతే తెలుసుకోబోతున్నారో అదంతా తెలిసిన తర్వాత మీరేం చేయాలో తెలుసా? దాని ప్రకారంగా అనగా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండాలి. మరి ప్రవర్తించువారై ఉంటారో ఉండరో మీకే చివరికి తెలుస్తుంది. సరే, బైబిల్కి వెళ్దామండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. కాగా మీలో ఎవడైనను, స్త్రీ ఆర్ పురుషుడు ఎవరైనా సరే, మీలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. అర్థమవుతుందండి? మరొకసారి, మీలో ఎవడైనను లేదా చేరువచ్చినటువంటి మీలో ఎవరైనను క్రీస్తునందున్న ఎడల, జాగ్రత్తగా ఉండండి ప్రియమైన దేవుడారా. క్రీస్తునందున్న ఎడల అంటే క్రీస్తు చేరువచ్చిన మనందరిలో ఉన్నాడా? చెప్పండి. చేరువచ్చిన మీలో అందరు కూడా క్రీస్తుని ధరించుకున్నారా? బాప్తిసం తీసుకున్నారా? చెప్పండి. ఎవరైతే బాప్తిసము తీసుకొని క్రీస్తును ధరించుకుంటారో వారేమంట? నూతన సృష్టి. ఈరోజు నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాము, కానీ నూతన సృష్టిలో ప్రవేశించామా? అనగా క్రీస్తును మనము ధరించుకున్నామా? చాలామంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది కూడా క్రీస్తుని ధరించుకోలేదండి. క్రీస్తు వారిలో లేడండి. నీలో ఏమైనా ఉన్నను సరే, లేదా నీ ఇంటిలో ధనం ఉన్నా, బంగారం ఉన్నా, వజ్రాలున్నా, వైడూర్యాలున్నా, నీలో మాత్రము క్రీస్తు లేకపోతే నీవు నూతన సృష్టి లేవండి ప్రియమైన దేవుడిలారా. మనం నూతన సృష్టి కావాలంటే మనలో క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలంటే క్రీస్తు ఊరికే వస్తాడా? చెప్పండి. హలో, క్రీస్తు మనలో ఉండాలి. చూద్దామండి ప్రియమైన దేవుడిలాగా బైబిల్లోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన దేవునికి మొరపెడుతున్నాడండి, అనగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో జాగ్రత్తగా వినండి. దేవా, నా యందు అనగా దావీదు యందు శుద్ధ హృదయము కలగజేయము. అంటే దావీదు గారి హృదయము శుద్ధిగా లేదా? లేదండి. ఎలా ఉందో తెలుసా? అపవిత్రంగా ఉంది, పవిత్రత లేదు అందులో. నాలో నేనున్నానండి. నా హృదయంలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధత, పవిత్రత నాలో ఉండాలి అని ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు గారు? నా యందు శుద్ధ హృదయము కలగజేయము అడుగుతున్నాడండి. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఎలాగ అడుగుతున్నాడో తెలుసా? కన్నీళ్లతో ఆయన మొరపెడుతున్నాడు, కన్నీళ్లతో బాధపడుతున్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడో తెలుసా? దావీదు గారు ఉరియా భార్య విషయంలో చేసిన తప్పు చేసినటువంటి దావీదు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు. ఆ తప్పును ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటున్నాడండి దేవుని పట్ల. తప్పు చేసినటువంటి ఆయన ఆ తప్పుని ఎలాగైనా క్షమించుకోవాలి,
దీన్ని నేను కడిగి వేసుకోవాలి, కాబట్టి నా హృదయాన్ని నువ్వే శుద్ధి చేయి తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాడు అండి. తపన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. దేని కొరకు? తాను చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికండి. తాను కేవలం ఉరియా భార్య విషయంలో తప్పు చేసి తాను క్షమాపణ పొందిన తర్వాత ఏమయ్యాడండి? మరలా తన గర్భము నుండే యేసుక్రీస్తు వారు పుట్టాడండి. మొదటిగా పుట్టినటువంటి కుమారుని మొత్తాడు, చంపాడు. కానీ తర్వాత జ్ఞాని అయిన సొలొమోను వచ్చాడు. ఆ తరువాత క్రొత్త నిబంధనలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందో తెలుసా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇక్కడ ఏం జరిగింది? తప్పు నువ్వు చేసినా నేను చేసినా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితేనే దేవుడు ఏం చేస్తాడు? నీ తప్పు నా తప్పు మనందరం చేసిన తప్పులను క్షమించడానికి దేవుడు ఎలా ఉన్నాడో ముందు చదవండి. 10వ వచనం కంటిన్యూ చేయండి. అది నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా అనగా మనకు నూతన సంవత్సరం కావాలి, కానీ నూతన శుద్ధిని ఎవరు కోరుకోడండి. ఎవరు కూడా నూతన సంవత్సరానికి అడుగు పెట్టాలని, నూతన సంవత్సరంలోకి వెళ్ళాలని అందరూ మాకు నూతన సంవత్సరం వచ్చిందంటున్నారు. కానీ మీలో ఎవరైనా ఒక్కరైనా నాకు తండ్రి మళ్ళా కొత్త సంవత్సరంలోకి నన్ను అడుగు పెట్టావు, మరలా నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు, ఇంకా నన్ను బ్రతికింప చేస్తున్నావు, కాబట్టి నాకు కావాల్సింది నూతన సంవత్సరం కాదు తండ్రి, నూతన శుద్ధి, నూతన హృదయం కావాలని ఎందరు మొరపెడుతున్నారండి? చెప్పండి. ఇంకా ముందుకెళ్దామండి ప్రేమైన దేవుడులారా, ముందుకెళ్దాము. హెస్కేలు గ్రంథము, దానికంటే ముందుగా విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయము 23వ వచనం. జాగ్రత్తగా ఉండండి. మనము మొరపెడుతున్నటువంటి మన పట్లనగా దేవుడు తాను కనినటువంటి యావత్ భూమి మీద ఉన్నటువంటి 8 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పట్ల ఏం చేస్తున్నాడో దేవుడు చూడండి. అనుదినము, ప్రతిదినము, ప్రతి క్షణము దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుచున్నదంటండి. ప్రతిదినము, అనుదినము, ప్రతి క్షణము కూడా నిన్ను బట్టి, నన్ను బట్టి, మనందరం బట్టి ఆయనకి ఏమవుతుందో తెలుసా? వాత్సల్యం పుడుతుంది. వాత్సల్యం అంటే ఏదో కాదండి, ప్రేమ. మనము ఎందరిపైనో ప్రేమలు పెంచుకుంటున్నాం. భార్యలు భర్తలు అయితేమి, పిల్లలు తల్లిదండ్రులు అయితేమి, తల్లులు పిల్లదండ్రులు అయితేమి, ఒక ప్రియుడు పైన కానీ, ప్రియురాల పైన కానీ ఇలా ప్రేమను పెంచుకుంటారేమో, కానీ దేవుడు లాంటి ప్రేమను ఎవ్వరు కూడా కనపరచలేరండి ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతిదినము, అనుదినము, ప్రతి క్షణము కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించే వేచేస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు. నువ్వు ఎంత పాపము చేసినా, నువ్వెంత వ్యభిచారము చేసినా, నువ్వెంత దొంగతనము చేసినా, నువ్వు పాపములే కూరుకుపోయి పడి ఉన్నా కూడా నా కుమారుడు ఏదో ఒకరోజు మారుతాడు, నా కుమారుడు ఏదో ఒకరోజు తన పాపాన్ని ఒప్పుకుంటాడని ఆయన ప్రతిదినం ఏం చెప్తున్నాడో తెలుసా? వాత్సల్యం అనగా ప్రేమండి. ఆయన ప్రేమ మనలాంటి ప్రేమ కాదండి. ప్రతిదినం ఆయన క్రొత్తగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమను చూపుతున్నాడండి. నువ్వు మాట్లాడే విషయంలో ఎన్ని అబద్ధాలు మాట్లాడతావో నీకు తెలుసు. ఆయన కూడా నిన్ను ఏం చేయట్లేదే. నువ్వు చేస్తున్న పాపాలు ఎన్ని చేస్తున్నా కూడా దేవుడు నిన్నే శిక్షించట్లేదే. ఎందుకు? నువ్వంటే ప్రేమ అండి, నువ్వంటే లవ్ దేవుడికి. దేవుడికున్నంత లవ్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. అంత ప్రేమిస్తున్నట్టు, అంత ప్రేమామయుడిని ఆయన చెంత నువ్వెందుకు నీ పాపాలను ఒప్పుకోలేకపోతున్నావు? ఒక దావీదు గారు తన పాపాలను ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు, పరిశుద్ధతను ఆయన సొంతం చేసుకున్నాడండి. ఈనాడు నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? చూడండి ముందుకు ప్రేమైన దేవుడులారా, హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం, హెస్కేలు 18వ అధ్యాయం 31వ వచనం. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం చూడండి.
మీరు జరిగించిన అక్రమ క్రియలను, మీరు చేసినటువంటి పాపాలను, మీరు చేసినటువంటి అక్రమ క్రియలను అన్నిటినండి, ఒక్కటి కాదు, నువ్వు ఎన్ని చేసావో నీకు తెలుసు, ఎన్ని చేస్తున్నావో నీకు తెలుసు, ఎన్ని చేసినావో కూడా నీకు తెలుసు అండి. చేసిన ప్రతీది కూడా గడిచిన 365 రోజులు మనం ఎలాగైతే మర్చిపోతున్నామో క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? వాటన్నిటిని కూడా విడిచిపెట్టమంటున్నాడు. ఇదిగో నీకు మరొక సంవత్సరాన్ని ఇస్తున్నాను, మరొక జీవితాన్ని నీకు ప్రారంభించు. నువ్వు నీ పాపాలను ఒప్పుకో. నేను పాపాలను సైతము క్షమించగలిగే పరమాత్ముడను. క్షమించగలిగే ఆయనకే అంత ప్రేమ ఉంటే పాపము చేసిన నీవు, తప్పు చేసిన నువ్వెందుకు నీ తప్పును ఒప్పుకోలేకపోతున్నావు? నీకెందుకు నొప్పి చెప్పండి? ఏదైనా ఒక చిన్న గాయం తగిలితే అబ్బా చాలా నొప్పి వేసింది అంటున్నారండి, చాలా బాధపడుతున్నారండి. కానీ నువ్వు చేస్తున్నటువంటి పాపాలకు దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడో ఏ రోజైనా ఆలోచించారా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన అనుదినము ప్రతిదినము కోపపడు దేవుడండి. అంత కోపంగా ఉన్నా కూడా నీ పైన డబల్ ప్రేమ చూపుతున్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలి? మన అక్రమ క్రియలను విడిచిపెట్టి, చదవండి, ఇదిగో చెప్తున్నాడండి, మీ అక్రమాలను, మీ పాపాలను విడిచిపెట్టి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఎక్కడ దొరుకుతుంది నూతన హృదయము? ఎక్కడ దొరుకుతుంది నీకు నూతన బుద్ధి? ఎక్కడ దొరుకుతుంది నీకు నూతన జ్ఞానం? ఇదిగో ఇక్కడేనండి. ఇలాంటి సభలలో, ఇలాంటి కార్యక్రమాలు, వాక్యాలను వినినటువంటి మీరు, ఆ వాక్యం ఒకవేళ మీకు అర్థమైతే, మీరు దీన్ని అర్థం చేసుకొని జీర్ణించగలిగితే ఏం చేస్తాడంటే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన జీవితాన్ని కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఆ జీవితాన్ని మనం ఏం చేయాలి? మన జీవితాలను మార్చుకోవాలండి. మన పాపాలను ఒప్పుకోవాలి. మన పాప క్షమాపణ మనము పొందుకుంటేనే మనకు నూతన హృదయం, నూతన సృష్టి. కాబట్టి ప్రేమ దేవులారా, ఇంకా ముందుకెళ్ళి ఆలోచిద్దామంటే ప్రేమ దేవుడు కదా. అదే ఏజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఏజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము, బాగా వినండి, ఏ రెఫరెన్స్ చూసినా, ఎక్కడ మనం చదివినా దేవుడు చెప్తున్నలో ఒకటే మాట అండి, నూతన హృదయము, నూతన హృదయం. ఏంటండి మా హృదయాలు అప్పుడు పరిశుద్ధంగా ఉన్నాయి, నూతనంగా ఉండవని మీరు అనుకుంటున్నారేమో. అంతరింద్రియాలను ఎరిగిన వాడు మన కన్న తండ్రి అయిన దేవుడు అండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, 26వ వచనం. నూతన హృదయము మీకు ఇస్తానండి దేవుడు. మీకు నూతన హృదయం మీరు అనుకుంటున్నారు కదా, నూతన హృదయం ఎవరు సంపాదించుకోలేదనుకుంటున్నారా? ఇదిగో మీరు ఎంత పాపం చేసినా, పాపపు జీవితంలో కూరుకుపోయినా మీకు నేనేమిస్తాను? నూతన హృదయాన్ని ఇస్తాడు. అదే చెప్తున్నాడండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేస్తాను. ఇదిగో రాతి గుండెను సహితము మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఎంతో మంది కూడా ఎలా ఉన్నారో తెలుసా? దేవుడితో సంబంధము లేకుండా, ఈ ప్రపంచముతో సంబంధం లేకుండా తన ప్రపంచం ఒకటే, ఏంటి? పాపం అనే ప్రపంచంలో కూరుకుపోయారు. చాలా మంది కఠినాత్ములుగా మారిపోయారు, కఠినంగా మారిపోయారు. ఇలా కఠినంగా మారినటువంటి హృదయాలను, అనగా ఇలాంటి గుండెలను ఏం చేస్తాడో తెలుసా? రాతి గుండెను సహితము నేను మార్చగలను. ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉందండి, దేవుని మాటకుంది. ఒకవేళ ప్రేమైన దేవునిలారా, అలాంటి కఠిన హృదయాలు ఒకవేళ మీలో ఉంటే, అలాంటి గుండెలు మీలో ఉంటే, మీకు ఈరోజు ఏం చేస్తాడంటే దేవుడు మాంసపు గుండెగా మార్చేస్తానంటున్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకోవాలి, నూతన హృదయాన్ని మనం సంపాదించుకోవాలి. అదే ఇక్కడ చెబుతున్నాండి ప్రేమైన దేవునిలారా. ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా
జాగ్రత్తగా ఉండండి ప్రేమ దేవునిలారా. దేవుడు ఏం బాధపడుతున్నాడో, ఏమి మన గురించి చెప్తున్నాడో చూడండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని, నీ ఇక్కడ కూర్చున్నారే మనందరి గూర్చి దేవుడు ఒక వార్త విన్నాడండి. చదవండి, నిన్ను గూర్చిన వార్త విని దేవుడు భయపడుతున్నాడు అంటండి. భయపెట్టే దేవుడే ఎవరికి భయపడుతున్నాడు అండి? మనకు భయపడుతున్నాడు. ఎందుకండి ఆయనకు భయము? ఆయనకెందుకు బాధ వచ్చింది? ఆయనకెందుకు చెప్పండి భయం వచ్చింది అంటే ఆయన ఏదో ఒకటి విన్నాడండి. ఏంటో వినిందంటే, ఏమి విన్నాడు దేవుడు మన గురించి అనగా, నువ్వు చేసిన పాపము గురించి ఆయన విన్నాడండి. ఆ వార్త దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. నువ్వు చేసే అక్రమము కానీ, నువ్వు చేసే వ్యభిచారము కానీ, నువ్వు చేసే పాపము, ఈ వార్త ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడండి. మీరు చేస్తున్నటువంటి పాపాన్ని ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము కూడా మీరేం చేస్తున్నారు? పాపమే చేస్తున్నారండి. ఈ పాపాన్ని దేవుడు విని ఏమైపోతున్నాడండి? భయపడుతున్నాడు. ఎందుకు నా పిల్లలు ఇలా చేస్తున్నారు? చదవండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు సంవత్సరములు జరుగుచుండగా దాని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును అనగా ఆయన కోపపడుతూనే ఏం చేస్తున్నాడంట? ప్రేమను, వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోనండి. మనము ఎంత చేస్తున్నటువంటి దేవుడు కోపపడుతూనే ఆయన మళ్ళా మనపైన ఏం చెప్తున్నాడు? ప్రేమ చూపుతున్నాడు. ఆ ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు కూడా అదే మొరపెడుతున్నాడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. అనుదినము ప్రతిదినము కోపపడుతున్నటువంటి నేను మిమ్మల్ని బట్టి ఏం చేస్తున్నాను తెలుసా? నేను మరలా మీ పైన ప్రేమను చూపుతున్నాను. అందుకే అన్నానండి, దేవుడు ప్రతిదినము కూడా కొత్తగా ప్రేమను చూపుతున్నానండి. ఆ ప్రేమను మనము వెలకట్టలేము. దానికి మనం ఏమి కూడా సాటి రావండి, అంత విలువైన ప్రేమను. కాబట్టి ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఆయన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన ఏమి కోరుకున్నాడండి? నీ నుంచి నీ ధనము కోరుకోలేదు, నీ ఆస్తి కోరుకోలేదు, నీ అంతస్తు అంతకన్నా కోరుకోలేదండి. దేవుడు కోరుకునేది నీ హృదయానేనండి, నీ మనసునేనండి. నీ శరీరంలో ఉన్నటువంటి ఈ కల్మషాన్ని అంతా కూడా కడిగి వేసుకొని, నా కొరకు మంచిగా ఉంటే చాలు, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన సృష్టిని నీకు ఇవ్వగలను. కాబట్టి మనమంతా ఏం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి. చూడండి ప్రేమ దేవుని ముందుకెళ్ళినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. త్వరగా టైం అయిపోతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకవేళ మీరు కూడా దేవుని బాధను అర్థం చేసుకొని మీ యొక్క పాత జీవితానికి స్వస్తి చెప్పి, దేవుడు అనగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని మీ హృదయంలో విశ్వసించి ఆయనను మీరు ధరించుకుంటే, అనగా బాప్తిసము తీసుకుంటే ఆయన మీలోకి వస్తాడు. అలా మీరు బాప్తిసము తీసుకుంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? మారిన తర్వాత చూడండి, మీరందరూ ఏం చేయాలంటే ఒకరితో ఒకరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధాలు ఆడకండి. ఒకరితో ఒకరు ఎవరు ఎదురు పడినా, ఎవరు దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నిజాలు మాట్లాడతారమండి? ఏదైనా కానీ నిజాయితీగా చెప్పగలమా? ప్రతీది కూడా అబద్ధము, ప్రతీది కూడా అబద్ధము. ఒక అబద్ధము వెళ్ళినంత స్పీడ్గా ఏ నెట్వర్క్ కూడా వెళ్ళదండి. ఒక ఏదైనా విషయము, అబద్ధపు విషయం తెలిసిందనుకో, ఇక్కడ తెలిసిన మ్యాటరు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి మనసులకు తెలిసిపోతుందండి. అంటే అంత స్పీడ్ ఉంది అబద్ధానికి నెట్వర్క్. కాబట్టి మీలో ఒకడినొకడు అబద్ధం ఆడకండి. ఎందుకంటే మీరు మీ పాత జీవితాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అర్థమవుతుందండి? పరిత్యజించి, చదవండి, జ్ఞానము కలుగు నిమిత్తము
దానిని సృజించిన వానిని ఆ దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోండి. మీరు చేసినటువంటి అక్రమ క్రియలన్నిటికీ కూడా మీరేం చేయాలో తెలుసా? ఈ సమయంలో ఏం చెప్తున్నాడంటే దేవుడు విడాకులు ఏమంటున్నాడండి? పరిత్యాజించడం అంటే ఏంటో కాదండి, విడాకులు ఇవ్వాలి. అనగా ఒకరు భార్యాభర్తలు గొడవైన తర్వాత కోర్టు తీర్పిస్తుందండి. విడాకులు డోనెన్స్ పెట్టేసుకుంటారు. విడాకులు ఇచ్చేసుకున్న తర్వాత భార్యకు భర్తకు ఎటువంటి సంబంధం లేదు. సో నీకు నాకు సంబంధం లేదు కూడా, నీ జీవితం మీద నా జీవితం నాదని ఎలాగైతే పర్మనెంట్గా విడిపోతారో మీరు కూడా 100%గా మీ పాపాలకు ఏం చేయాలి? విడాకులు ఇవ్వండి. ఎప్పటి నుంచి? ఇదిగో ఇప్పటి నుంచైనా. ఇన్నాళ్ళు మీకు తెలియలేదేమో, కనీసం తెలుసుకున్నప్పటి నుంచైనా మీరేం చేయాలి? మీ పాపాలకు సత్తి చెప్పాలి, మీ పాపాలకు ముగింపు చెప్పాలి, మీ పాపాలకు విడాకులు ఇచ్చి ఎలాగ ఉండాలో తెలుసా? దేవుని జ్ఞానము కలగజేసినటువంటి దేవుని పోలిక నీలో ఏర్పడాలి. దేవుడు ఎలాంటి వాడండి చెప్పండి? దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. మరి నీవెలా ఉండాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి? మనం అలా పరిశుద్ధంగా ఉంటున్నామా? ఉండగలుగుతున్నామా? నేను మారానండి, నేను బాప్తిజం తీసుకున్నానండి, నేను క్రీస్తును ధరించుకున్నానని చెబుతున్నా మీలో అబద్ధమాడిన వారు ఎవరు చెప్పండి? మీలో దేవుని పోలిక ఏర్పడిందా? ఏంటండి, బాగా జాగ్రత్త ఆలోచించండి. మీలో ఒకవేళ దేవుని పోలిక గాన ఒకవేళ ఉంటే మీలో మాటలు ఎలా ఉంటావో తెలుసా? ఆనాడు యేసుక్రీస్తుల వారు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాటలాడిన మాటలు విన్నటువంటి ఆ మాటలు అందరూ కూడా ఏమైపోయారు? ఆశ్చర్యపోయేటట్టుగా మనము మన విషయాలు పరిశుద్ధంగా మాట్లాడగలుగుతున్నామా? ఆలోచించండి. మన బిహేవియర్ ఎలా ఉంది, మన క్యారెక్టర్ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, ప్రతీది కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తాడండి. కాబట్టి దేవుడు ఒకవేళ క్రీస్తు మీలో ఉంటే, అమ్మా దయచేసి అయిపోయింది నా టైము, జాగ్రత్తగా వినండి, ముగింపుకు వచ్చేసాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఒకవేళ నువ్వు క్రీస్తును కూడా ధరించుకున్న దానవైతే, ధరించుకున్న వాడవైతే, ధరించుకున్న వారైతే మీలో ఎలా ఉండాలో తెలుసా? మార్పు రావాలండి. నీలో దేవుడు కనపడాలి. నువ్వు మాట్లాడినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నలుగురి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదిగో దేవుని కుమారుడు వచ్చాడండి. ఈ పిల్లోడు ఎప్పుడు చూసినా అబద్ధం ఆడడండి, నిజాయితీగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళాడు అనే మాట ఏ రోజైనా మనం తెప్పించుకున్నామా? అన్యుల దగ్గర అంతగానో మనం అందరి దగ్గరికి వెళ్ళిపోతామండి. ఏ రోజైనా అన్యులతో కానీ మీరు ఎక్కడికి వెళ్ళిన పనిలోన కానీ మీకంటూ ఒక ప్రత్యేకత వచ్చిందా? ఈమె నిజంగా క్రైస్తవురాలండి, ఈమె చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా మాట్లాడగలదు, పరిశుద్ధంగా కూడా ఉండగలదనే మాట ఏ రోజైనా తెచ్చుకున్నామో చెప్పండి? ప్రతి సంవత్సరము కూడా ఏం మారుతుందో తెలుసా? క్యాలెండర్ మారుతుందండి. ఇదిగో పాత తీసేయడం, కొత్త తీసుకోవడం, తగిలేయడం, పాతది తీసివేయడం, కొత్తది తీసుకొని తగిలేయడం. అంటే ప్రతి సంవత్సరము కూడా క్యాలెండర్ మారుతుంది, కానీ నీలో క్యారెక్టర్ ఎక్కడ మారుతుందండి చెప్పండి? నీ క్యారెక్టర్ చూసి నీ కుటుంబంలో నువ్వు ఒక్కరికైనా సాదృశ్యంగా ఉన్నావా? నీ భర్తకు నువ్వు సాదృశ్యంగా ఉన్నావా? పోనీ భర్తలు భార్యకు సాదృశ్యంగా ఉన్నారా? లేదా ఈ భార్య భర్త కూడా మీ పిల్లలకు కుటుంబంలో మీరు ఒక్కరైనా సాదృశ్యంగా ఉన్నారా చెప్పండి? నా తండ్రి చాలా గొప్పవాడండి, చాలా చక్కగా ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడని ఏనాడైనా మన పిల్లలు మనల్ని అన్నారా చెప్పండి? మన పిల్లలకు మన కుటుంబంలో మనమే సాదృశ్యంగా లేకపోతే సమాజంలో ఎలా మనం సాదృశ్యంగా కనబడగలమండి? ఆలోచించండి ప్రియమైన దేవుడిలారా. చూద్దామండి చివరిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం. సహోదరులారా చెబుతున్నాడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే నేను ఒకటి చేయుచున్నాను. ఆయన ఒకటి చేస్తున్నాడంట. ఏమి చేస్తున్నాడంటే ఆయన వెనుక ఉన్న వాటిని మరచి,
ఆలోచించండి. ఆయన వెనకున్న వాటిని మరిచాడంట. ఎలా మరిచాడో తెలుసా? ఒకప్పుడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? పౌలు స్త్రీ పురుష భేదము లేకోకుండా అందరినీ చీల్చి చెండాడినటువంటి వ్యక్తి అండి. పచ్చిగా చెప్పాలంటే ప్రపంచంలో పాపము చేసిన వ్యక్తులలో ఎవడైనా ముందర పెడితే ప్రధాన పాపులలో అతి ప్రాముఖ్యుడని నేనని ఒప్పుకున్నాడండి. అంత పాపిగా ఉన్నటువంటి ఆయన మారాడండి. తన మనసును మార్చుకున్నాడండి. మార్చుకున్న తరువాత ఆయన ఏం చెబుతున్నాడు? ఆ పాత జీవితాన్ని ఆయన ఎలాగైతే క్రైస్తవులను హింసించాడో, ఆయన ఎంత వ్యభిచారం చేశాడో, ఎంత పాపము చేశాడో, ఎంత అతిక్రమం చేశాడో దానంతటిని కూడా ఏం చేస్తున్నాడు? మరచిపోతున్నాను అంటున్నాడండి. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మన పాపాన్ని మనం మర్చిపోలేకపోతున్నాం. మన పాత జీవితాన్ని మనం మర్చిపోలేకపోతున్నాము. గడిచిన 365 రోజులను మర్చిపోతాము, కానీ మన పాపాన్ని మర్చిపోలేమండి. కాబట్టి పాపాన్ని మనం ఏం చేయాలి? గడిచిన సంవత్సరంలో నువ్వైతే నేనైతే మనమందరం కూడా పాపం చేశామండి. పాపం చేయని వ్యక్తి ఎవరు లేరు. కానీ ఆ పాపాలన్నిటికి కూడా స్వస్తి చెప్పాలి, ఇంకా మర్చిపోయాలి. దానినే నేను ఇంత తప్పు చేశాను, ఇంత పెద్ద తప్పు చేశాను, ఇంత పెద్ద పాపము చేశానని అక్కడే ఉండిపోతే ఎలా? అక్కడ దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఎలా చెప్పండి? కాబట్టి ఏం చేయాలి? దానిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు ముందున్న సంవత్సరములో, రానున్న దినాల్లో, రానున్న నెలల్లో నువ్వు ఎంతో చేయవలసిన దేవుని సేవ, దేవుని పని ఉంది. దాని గురించి ఆలోచించు. నీ బ్రతుకు ఎలా ఉందో దాన్ని విడిచిపెట్టు, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నూతనంగా మారాను, నేను క్రీస్తుని ధరించుకున్నాను, నాలో పరిశుద్ధుడు ఉన్నాడు. పరిశుద్ధుడు నీలో ఉన్నాడంటే ఆ పరిశుద్ధుడు నీ నుండి బయటపడాలి. నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ చూసి అనేకులకు సాదృశ్యంగా ఉండాలండి. ప్రియమైన దేవుడిలారా, చదవండి. ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలామంది కూడా ఈనాడు ఏం చేస్తారో తెలుసా? కొత్త సంవత్సరం రాగానే నేను మారిపోయానని బాప్తిజం తీసుకుంటారు, మారిపోతారు, క్రీస్తుని ధరించుకుంటారు. ధరించుకున్న తర్వాత కూడా మరలా ఏమైపోతారు? మరలా పాత జీవితానికి వెళ్ళిపోతారండి. అలా వెళ్ళకూడదండి. మారావంటే నువ్వు దృఢమైన నిశ్చయముతో మారిపోవాలి. మారిపోయి నువ్వేం చేయాలో తెలుసా? దేవుడిచ్చే పిలుపు అనగా దేవుడిచ్చే ఆ పరలోకాన్ని నువ్వు పొందుకునేంత వరకు నువ్వేం చేయాలో తెలుసా? దాని గురు యొద్దకే వెళ్ళాలి. అనగా చాలామంది కూడా ర్యాంకులు సంపాదించాలని, ఫస్ట్ మార్కులు రావాలని చాలా పట్టుదలతో కృషి చేసి కష్టపడి ర్యాంకులు సంపాదిస్తారండి, ఫస్ట్లో వచ్చేస్తారు. అలాగనే మనము కూడా బాప్తిసం తీసుకున్న తరువాత పరలోకం పొందుకునేంత వరకు మనం ఏం చేయాలో తెలుసా? దానివైపే, అనగా పరలోకాన్ని పొందే తంతగా మనము కష్టపడాలండి. దేవుని కొరకే మనము అనుదినము, ప్రతిదినము, ప్రతిక్షణము బ్రతకాలి, జీవించాలి. బ్రతికి చనిపోయి దేవుడున్న లోకానికి మనం వెళ్ళిపోవాలండి. చివరి ఒక వచనం చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, అనగా సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన యందు ఉంచబడిన పందెములో ఓపికతో క్రీస్తును ధరించుకున్న తర్వాత నీకు వచ్చేది సుఖాలు కాదు. క్రీస్తును ధరించుకున్న తర్వాత నీకు ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు. ప్రతిదినము అనుదినము నీకు శ్రమలే ఉంటాయి. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆఖరికి నీ భార్య నిన్ను దూషించి వెళ్ళినా కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీ యథార్థను వదులుకోకూడదు, నీ పట్టుదలను వదలకూడదు.
ఏం చేయాలో తెలుసా? యేసు వైపు చూచుచూ ఒకనాడు పౌలు గారు తన గురి ఎలాగైతే పెట్టుకున్నాడో, నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా మన గురి ఏంటో తెలుసా? పరలోకం అండి. పరలోకము పొందుకున్నంత వరకు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఓపిక అండి. ఓపికతో ఉంటేనండి నీ విజయానికి అదే నాందండి. కాబట్టి ప్రియమైన దేవుడులారా, ప్రతి సంవత్సరము కూడా ఏంటంటే, ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది, 23, 24 రాదనుకుంటున్నారా? వచ్చేసింది. నెక్స్ట్ 25 కూడా వస్తుందండి. అప్పటి కూడా మనం ఉంటాము. కానీ ఎంతమంది క్రీస్తులో ఉంటారు చెప్పండి? అదే చదువుకుందామండి. చివరిగా స్టార్టింగ్ చదువుకున్నటువంటి వచనం, కొరింథీయులకు 2వ పత్రిక, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడే నూతన సృష్టి. వారికేనండి హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ కాదండి. చాలామంది అన్యులు ఉన్నారు, కానీ అందరూ కూడా న్యూ ఇయర్కి వచ్చేసిందండి, అందరికీ న్యూ ఇయర్లో ఉన్నారు. కానీ ఇది కాదండి దేవుడు కోరుకుంటుంది. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరి హృదయాల్లో క్రీస్తు ఉంటాడో వారికేనండి హ్యాపీ న్యూ ఇయర్, వారికేనండి నూతన సంవత్సరం. మిగతా వాళ్ళకు లేదండి. ఆయన అదే చెబుతున్నాడు. నువ్వు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిండొచ్చు, నువ్వు ఇంకా బ్రతికి బట్ట గట్టికి ఉండొచ్చు, కానీ నీలో క్రీస్తు లేడే. నీకెలా నూతన సంవత్సరం వస్తుంది? నువ్వెలా నూతన సంవత్సరంలో ఆయనను అంగీకరించలేని నువ్వు ఎలా నూతన సంవత్సరం నీకు వస్తుంది? నూతన బుద్ధి వస్తుంది, నూతన హృదయం నీకు వస్తుంది చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుడులారా, గడిచిన 360 రోజులు మరిచిపోయాం. గడిచిన 360 రోజుల్లో ఎంత పాపాలు చేశామో, ఎంత అతిక్రమం చేశామో, ఎంత విరుద్ధంగా బ్రతికామో, వాటన్నిటి కూడా సత్తి చెప్పండి, వాటన్నిటి కూడా ముగింపు చెప్పండి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఒక దావీదు ఎలాగైతే ప్రార్థన చేసి తన పాప క్షమాపణ పొందుకున్నాడో, నేడు నువ్వు నేను మనమందరము కూడా మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధతను సంపాదించుకొని, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులై ఉండులాగున మనమందరము కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలండి. హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయరేనండి, కానీ ఎందరైతే క్రీస్తులో ఉంటారో వారికేనండి నిజమైన హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ప్రియమైన దేవులారా, ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ పొందుకుంటున్నారా? ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్ నువ్వు చెప్పుకుంటున్నావా చెప్పండి? ఆయన ప్రేమను ఇప్పటికైనా అర్థం చేసుకొని మీ యొక్క పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంను, నూతన హృదయంను సంపాదించుకోవాలని మీరందరూ కూడా తెలుసుకొని, చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా, ఇంతవరకు ఏదైతే వాక్యం విన్నారో, విన్న ఈ వాక్య ప్రకారంగా మీ పాపాలను ఒప్పుకొని, మీ పాపాలన్నిటిని కూడా యేసు రక్తము ద్వారా అనగా బాప్తీసము ద్వారా మీరందరూ కూడా పాపాలను కడిగి వేసుకొని పరిశుద్ధతను సంపాదించుకుని లాగున మీరందరూ కూడా ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండాలని ఇప్పటికైనా మంచి నిర్ణయాన్ని తీసుకొని, ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా దేవుడు చేయవలసిన పని మనందరికీ కూడా ఎంతో ఉందండి. సేవ చేయటానికి లోకానికి వచ్చాము, సత్క్రియలు చేయడానికి వచ్చాము. కాబట్టి ఇప్పటికైనా విన్న వాక్య ప్రకారంగా మనమందరం కూడా ప్రవర్తించాలని, వాక్య ప్రకారంగా మన జీవితాలను మలుచుకోవాలని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మిమ్మల్ని అందరం కూడా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు వాక్యాన్ని వినిపించినటువంటి సహోదరులకి